దేవుని వాక్యం దీవించను గాక. ఈ చదివిన ఈ ఈ ఈ వాక్య భాగము ఏం చూపిస్తుందంటే, అబ్రహాం తన జీవితంలో he rose up early in the morning and stood before the Lord. దేవుని సన్నిధిలో ఉదయకాలం వచ్చి నిలబడుట దేవునికి ఎంతో మహిమ ఘనత. కోవిడ్ ఏం చేసిందో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది నశించిపోయారో తెలియదు. దేవుడైతే మన జీవితాన్ని పొడిగించాడు. కానీ ఐ వుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ అలవింగ్ మా క్రిస్టియన్ ప్రేయర్ గ్రూప్ ఎర్లీ మార్నింగ్ గ్యాదరింగ్ ని నిజంగా దేవుడు అనుమతించాడని. ఇది మాకు మా కుటుంబాలకి, మా వ్యక్తిగత జీవితాలకి ఎంతో అవసరమైంది. వి బికేమ్ సో నిట్ టుగెదర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేయర్. ఎంత నిట్ టుగెదర్ అంటే స్మాల్ థింగ్స్ ఆల్సో వి బ్రింగ్ టు ఈచ్ అదర్స్ నోటీస్ సో దట్ దే ప్రే ఫర్ అస్. I'll tell you something. I had a drainage problem. I said this word to them and said, please pray. Water రాలేదు 2 days నుంచి, నీళ్ళ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ ప్రే. కొంచెం కష్టంగా ఉంది, వాటర్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 days నుంచి నీళ్ళు లేవు సరిగా, అసలు చాలా తక్కువ ఉన్నాయి నీళ్లు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్లీజ్ ప్రే అన్న. దట్ డే గాడ్ గేవ్ సమృద్ధి అయిన నీళ్లు నిజంగా. అంటే I say that the early morning, Abraham had a great habit of getting early in the morning. సో ఉదయకాలన ప్రభుని వెతుకుట. ఇది ఎందుకు వెతుకుతున్నాడు ఇక్కడ అబ్రహాము? సొదొమ గొమొర గురించి ఆయన చేసిన ప్రార్థన ఏమాయను? వాట్ హ్యాపెన్ టు హిస్ ప్రేయర్? There is no phone calls, there is nothing there, whether Lot has come out or not, his family has come out or not, nothing he knows. Nor he is again asking, Lord, what happened to Lot? అన్న మాట కూడా అడుగుతలేడు. Just came there and saw early in the morning before the Lord. The word says morning place where he stood before the Lord. Where he stood అంటే ఇది వరకు ఆయన ఎక్కడ నిలుచుకొని మాట్లాడో అక్కడికే వచ్చి నిలబడ్డాడు. అంటే హీస్ మేకింగ్ ద లార్డ్, అంటే ప్రభుని పురిగొల్పుతున్నాడు. అయ్యా ఇదో ఇక్కడ ప్లేస్ వచ్చింది కదా, సేమ్ ప్లేస్ వచ్చింది చూడు, సేమ్ ప్లేస్. Look towards Sodom and Gomorrah, toward all the land of plain. Behold, a smoke of the country. Akashanki is furnace anta. It was like a furnace. Rendu cities kuda it got destroyed that. God. Vakyam next question in chapter 29. It came to pass when God destroyed the cities of plain that God remembered Abraham. God remembered Abraham and sent Lot out of the midst of the overthrow when he overthrew the cities of the world. God remembered Abraham. This morning prayer, the early morning prayer, what it does? What is the two things which say early annappudu? There are two things which we teach. One thing, every incident in our life, prati chinna vishayamu, prati pedda vishayamu, pratidi kuda we have to bring as early as possible to the Lord. అంటే ఏంటి అక్కడ అర్థము? మనం అంతా ట్రై చేసేసిన తర్వాత అన్ని రకాలుగా మన శక్తి, మన జ్ఞానము, మన ఆలోచన, లేకపోతే మన ఎక్స్పీరియన్స్ అంతా వాడేసిన తర్వాత, మన డబ్బులు అంతా వాడేసిన దెన్ కమింగ్ టు ద లార్డ్ కాదు. ఎర్లీ, బ్రింగ్ ఇట్ ఎర్లీ టు ద లార్డ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రింగ్ ఇట్ టు ద లార్డ్. ద లేడీ హూ హ్యాడ్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ ఫర్ 12 years, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, after everything was ruined, she came to the Lord. God forgave. దేవుడు క్షమిస్తాడు. ఆ రోజుల్లో ఆ స్థితి లేదు కదా, ఆ వాక్యం లేదు కదా, ఆ పరిస్థితి లేదు కదా, కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉంది. we have the word of God. దేవుడు వాక్యం వింటున్నాం, మనం అన్ని రకాలుగా వింటున్నాం వాక్యం. why we bring late to the Lord? Every small thing bring it to the Lord. నేను ఇలా చేస్తాను. I do like this. When I work in my institute పనిచేసేటప్పుడు I know certain times I miss the mark. God reminds me. నేను అక్కడ పోయిన తర్వాత నాకేం తోయదు, ఏం తోయట్లేదు నాకు. Then the Spirit reminds me, hey, you didn't pray. ప్రార్థన చేయలేదు నువ్వు. అవునా? Okay, Lord, where is the problem? ఏంటి ప్రాబ్లం ప్రభువా? So far there is not even one problem
ఇన్ మై సబ్జెక్ట్ లో విచ్ ఐ కుడ్ నాట్ సాల్వ్. అంటే ఏంటి అర్థము? ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సహాయంతో ఐ సాల్వ్డ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ స్మాల్ వన్, ఎవ్రీ బిగ్ వన్ విచ్ అదర్స్ కుడ్ నాట్ డూ. ఎవరికి తొయ్యింది కూడా చేశాను, ఏం తొయ్యింది కూడా చేసినాను దేవుడి సహాయంతో. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇట్ షోస్ వెరీ క్లియర్. It shows clear that God helps us when we depend upon Him. As early as not only early in the morning, bring everything as early as possible. The Lord is going to help us. He's a great God. Great God. God remembered Abraham. God remembered Abraham. God remembered Abraham. ఎందుకు రిమెంబర్ చేసుకున్నాడు? His prayer was remembered. It's ఆయన trust, how much he trusted, God remembered that. May the Lord help us to depend upon Him, trust Him, put all our effort on Him, put all our cares on Him, for He careth for you. Put cares on Him, for He careth for you. నీకోసం ఆయన చింతిస్తున్నాడు. చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎట్లా వేస్తాం చింత యావత్తు? అనే కాళ్ళు మన జ్ఞానం అడ్డం వస్తుంది కదా, అడ్డం వస్తే మనం చేయలేము. అట్లా మీరు ఆధారపడినారు, చేయలేము. ఆయన సొంత జ్ఞానం ఉపయోగించి అనేకసార్లు నా అవమానం పొందాను నేను. నా జ్ఞానం ఉపయోగించి, నా తెలివి ఉపయోగించి చాలా నష్టపోయాను నేను అనేకసార్లు. చాలా నష్టపోయాను. నా దేవుడు చాలా గొప్పవాడు. హీ ఫర్గివ్ మీ. నన్ను క్షమించాడు. క్షమించి అనుమతించాడు. నా జీవితంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన దేవుడిగా ఉంది. ఈ రిమైండ్స్ మీ ఫర్గివ్నెస్. కమ్ ఆన్, all over you laden, I will give you rest. నేను ఇస్తాను నీకు విశ్రాంతి. I will give you rest. Don't take your burden on you. Come to me. I will give you rest. May this rest be given to each one of us as we come across దేవుని పరిచయం మన ముందు ఉండగా. Put all our cares. How many people will come? ఎంతమంది వస్తారు? ఎలా చేస్తారు? ట్రైన్ ఎట్లా ఎక్కుతాము? ఎట్లా దిగుతాము? వాతావరణం ఎట్లా? Put all our cares, all our burden on Him. May Lord help us and guide us in this matter. తండ్రి, నన్ను దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన అబ్రహాం ఏ రకంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నీ సన్నిధికి వచ్చిన వాడుగా ఉన్నాడు. మా జీవితంలో కూడా మేము ప్రతి ఒక్కటి నీ సన్నిధి తీసుకురావటం మాకు నేర్పించండి. ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబులే కాదు, ఎంత త్వరగా, ఎంత ఉదయకాలం తీసుకురావటం నేర్పించండి. ఉదయకాలం సన్నిధి వచ్చి పెట్టే సమయం మాకు దయచేయమని. అర్ధరాత్రులు మమ్మల్ని లేపేవారుగా ఉన్నారు తండ్రి. అర్ధరాత్రులు మేము లేచినప్పుడు మేము పండుకోకుండా మేము సమయం స్ప్రెడ్ చేసాం. అయ్యా, ఈ స్థితి మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటాం. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. ప్రార్థనకు వచ్చిన నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. విజయ్ జ్ఞాపకం చేసుకోండి, మౌనిక జ్ఞాపకం చేసుకుని, బిడ్డలు అదే మోజస్ జ్ఞాపకం చేసుకుని, భాస్కర్ జ్ఞాపకం చేసుకొని, సుదర్శని బిడ్డని తండ్రి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఆయన బ్రదర్ చంద్రశేఖర్ గారు జ్ఞాపకం చేసుకుని, నేను బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, దూర ప్రాంతాల్లో మీరే సహాయం చేయండి. అయ్యా తండ్రి, ఇదిగో రవి జ్ఞాపకం చేసుకుని, తన కుమారులు జ్ఞాపకం చేసుకుని, ఆయన కార్యమూసి వారిగా చేయండి. అయ్యా తండ్రి, నేను నాగరాజు జ్ఞాపకం చేసుకుని, బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, కనికిని కృప చూపించండి. అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకొని, తండ్రి మాధురి జ్ఞాపకం చేసుకొని, కుటుంబాన్ని జ్ఞాపకం, శైలజ బిడ్డలు జ్ఞాపకం, భర్త జ్ఞాపకం చేసుకొని, తల్లి జ్ఞాపకం చేసుకొని, అయ్యా తన ఉద్యోగం విషయంలో ప్రభావాన్ని సహాయం తెచ్చేయని కోరుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి ఆయన కాంతారావు గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తన తిమోతి గారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి లూకా గారిని ఆ రీతిగా తండ్రి నేను సేవకులందరూ మాకు సహాయం చేసిన వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని, పోతున్న స్థలంలో అక్కడ సేవకులు జ్ఞాపకం చేసుకుని, అక్కడ సేవకులు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను తన సండే స్కూల్ మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకుని, అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకు చూపించి మహిమ పొందమని ప్రార్థిస్తాం. యేసు ప్రభువు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా సాయంకాల సమయంలో చిన్న గుంపుగా మీ పాసందుకు రావటానికి, మీ పాదాలు పట్టుకోవటానికి నాకు కూడా అనుగ్రహించిన అయ్యా యోగ్యతకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేంగుల తండ్రి, మహిమ కలిగిన రాజా, అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు, మీ పాదాలకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు మా జీవితాల్లో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఉద్దేశంలో అయ్యా మమ్మల్ని ఈ విధంగా సమకూర్చిన కృపకై నీకు వందనాలు. మీ యొక్క చిత్తం, మీ యొక్క అయ్యా ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేంగుల తండ్రి, మమ్మల్ని కూడా పరలోకపు సంబంధమైనటువంటి, మహిమ సంబంధమైనటువంటి ఆ ప్రణాళికలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులుగా చేసినందుకే మీకు వందనాలు.
అయ్యా రాజులైన యాజక గుంపులో చేర్చడానికి మీరు ఇష్టపడినందుకే మీకు వందనాలు. అంతరంగ మందు యూదునిగా మీరు చేసి మీ యొక్క వాగ్దానాలకు వారసులుగా అబ్రహాముకి నా వాగ్దానాలకు వారసులుగా చేసినారు. అందులోకై మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన తండ్రి, ప్రేంగులిగిన రాజా, ఈ లోకంలో మీ కొరకే జీవించాల్సినటువంటి జీవితంలో అయ్యా మా జీవితంలో అయ్యా సగానికి పైన అయ్యా దాదాపుగా 80% మా జీవితాలు గడిచిపోయినాయి తండ్రి. నమ్మకమైన దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా, కృపను అనుగ్రహించండి తండ్రి. మిగిలిన జీవితం ఎన్ని దినాలైతే మీరు మా జీవితాల్లో నియమించినారో అయ్యా మీకు నమ్మకంగా జీవించడానికి, మీకు మహిమ తీసుకురావటానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేంగుల తండ్రి, అన్ని రకాలైనటువంటి అయ్యా శరీరం లోకం అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా మా జీవితంలో ఇంకనూ దాని యొక్క ప్రభావం ఉండి ఉండగా అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి. మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం దేవా, సరిచేయండి తండ్రి, క్రమపరచండి దేవా, నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాటి ద్వారా మిమ్మల్ని కనపరచడానికి మీరు అనుగ్రహించిన కృపకై నీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చినటువంటి దాసుల ద్వారా అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్భాగానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము దావీదు జీవితాల్లో చూస్తే అయ్యా వేడుకునే వారు, ప్రార్థించేవారుగాను సన్నిధిలో నిలబడేవారుగా ఉన్నారు తండ్రి. నమ్మకమైన తండ్రి, అటు ధన్యత అటు కృపను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీతో సహవాసం లేకుండా మేము ఏది చేయలేము తండ్రి. కృపను అనుగ్రహించమని జాగ్రత్త చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ వైపు చూస్తున్నాం అయ్యా. మరి ఒక తరుణం, మరి ఒక దినం అయ్యా మా జీవితాల్లో తీసుకొస్తూ వచ్చినారు తండ్రి. నమ్మకమైన దేవా, ఇంకా అయ్యా నమ్మకమైన తండ్రి మీకు అయోగ్యమైనవి, మీ యొక్క చిత్తానికి లోపరచనివి అయ్యా, ఇంకా మీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి జీవితాలు అయ్యా దూరపరచని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి. నమ్మకమైన దేవా, ప్రేంగుల తండ్రి అయ్యా మీ యొక్క పరిచర్యలో మాకు ఇచ్చిన పాలు పంపులకే మీకు వందనాలు దేవా. నమ్మకమైన తండ్రి 28వ తారీఖు సాయంత్రం బయలుదేరి 29, 30 తారీఖుల్లో జరగనున్న పరిచర్యను మాకు పాసండి కొట్టుకుంటున్నాం దేవా. అయ్యా ఎవరెవరిని మీరు పంపించనున్నారు అయ్యా, సకాలంలో వారు రావటానికి అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా నమ్మకమైన తండ్రి, ఏం మాట్లాడాలన్నా ఆ నోట్లో మాటలుంచండి దేవా. మీరు నడిపించండి. ఆత్మకార్యం పరిశుద్ధాత్మ యొక్క అయ్యా నడుపుదల మా జీవితాల్లో అనుగ్రహించుకొని అయ్యా నమ్మకమైన తండ్రి కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను. వారికి సంబంధించినటువంటి ఆ యొక్క అవసరతల అక్రతలను మీరు మాత్రమే ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా సంఘాలు కట్టుబడిలాగా, కుటుంబాలు కట్టుబడిలాగా అయ్యా సేవకులు కట్టుబడిలాగా కృపను అనుగ్రహించుకొని అయ్యా మీ యొక్క మహిమ, మీ యొక్క కృప అయ్యా అనుభవించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. నమ్మకమైన దేవా, తండ్రి యూత్ ట్రైనింగ్ గురించి, యూత్ రిట్రీట్ గురించి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా యవనస్తులు ఎంతమందిని అయితే మీరు తోడుకొని రానయ్యున్నారు, మీ యొక్క చిత్తంలో ఎంతమందిని అయితే ఉంచినారు వారందరిని బట్టి మీకు వందనాలు. ప్రేంగుల తండ్రి అయ్యా అనేకులు మీ వైపు తిరిగి చూడటానికి సాయం చేయరా తండ్రి. కృపను అనుగ్రహించండి దేవ. ప్రేంగుల తండ్రి ఎవరి కాలంలో మీ కాడు మోసేవారు గాను అయ్యా మీ కొరకైనటువంటి సువార్థికులుగా లేపమని ప్రార్థిస్తున్నాం. ప్రేంగుల తండ్రి యొక్క సమయంలో దేవా సండే స్కూల్ టీచర్స్ గా మీరు ఎంతమందిని అయితే నిలబెట్టి ఉన్నారు వారందరిని బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా వచ్చే తరాన్ని మీ కొరకు నిలబెట్టేవారుగా అయ్యా నమ్మకమైన తండ్రి మీరు సహాయం చేయమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అక్కడ ఉన్నటువంటి నతానియల్ గారు పాస్టర్ని అయ్యా సహకరిస్తున్న వారందరినీ మీ పాసనదిలో ఎత్తి పెట్టుకుంటుండగా బలపరచండి. కృపను అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి గ్రూప్ అయ్యా శువార్త కూడికలు మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. ప్రేంగులకి రాజా మా ప్రయాణంలో, మా యొక్క రిటర్న్ ప్రయాణంలో అయ్యా వీటన్నిటిని సమకూర్చుకునే విషయంలో మీ కృపను కోరుతుండగా సహాయం చేయండి.
ప్రేమ కలిగిన రాజా, మహిమ కలిగిన తండ్రి, వారం పనికి మనం ఒప్పుకుంటున్నాం అయ్యా. మీ దయను వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ కృపను కోరుకుంటున్నాం దేవా. సాయం చేయమని ప్రార్థిస్తున్నాం, జాలి చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, నడిపించండి, సహాయం చేయండి. ప్రేమ కలిగిన రాజా, మహిమ కలిగిన తండ్రి, ఈ సమయంలో అయ్యా చేరొచ్చిన ప్రతి బిడ్డకై మీ కొందనాలు తండ్రి. నమ్మకమైన దేవా, వారి వారి జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి అయ్యా భారములకై అయ్యా ఆ యొక్క నమ్మకమైన తండ్రి తలాంతులకై మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. అవి మీ కొరకు వెచ్చించేటానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన రాజా, అయ్యా ఈ లోకంలోనే నిర్లక్ష్యం చేసి నిత్యత్వంలో మీ బహుమానాన్ని కోల్పోయే వారంగా ఉండకుండా సాయం చేయండి తండ్రి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా దేశ రక్షణ కొరకే మీ పాదాలు పట్టుకుంటున్నాం. నాయకుల్ని, అధికారుల్ని, అయ్యా సమస్తమైనటువంటి అధికారాలు కలిగిన వారిని మీ అధికారం కిందకి తెస్తుండగా సాయం చేయండి. జార్ఖండ్ లోను అయ్యా మహారాష్ట్రలోను జరుగుతున్నటువంటి ఎన్నికలు అయ్యా మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా నమ్మకమైన తండ్రి, మీకు ఇష్టమైన అయ్యా నాయకులను లేకుండా తండ్రి అయ్యా జాలి చేసుకోమని కరుణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇప్పటికే ఉత్తర భారతదేశం అంతా మీకు వ్యతిరేకంగా, మీ బిడ్డలకు వ్యతిరేకంగా తయారైంది తండ్రి. అయ్యా జాలి చేసుకోండి దేవా, కరుణించండి. అనేకులు నశించిపోయేవారుగా ఉండగా వారందరిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా. అయ్యా ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదని అయ్యా మీరు సెలవులో రక్తం కార్చినారు తండ్రి. అయ్యా నా దేశం నిమిత్తం ఆ యొక్క రక్తం అయ్యా వ్యర్థం కాకూడదు. అయ్యా సాయం చేయండి, కృపను అనుగ్రహించండి తండ్రి. కోత విస్తారంగా ఉండగా పని వారి కొరికే మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే మీ సేవకులు దేవా వివిధ ప్రాంతాల్లో వివిధ దేవా నమ్మకమైన తండ్రి అయ్యా పరిస్థితుల్లో వాక్యాన్ని విన్నారు అయ్యా మీ యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉండటానికి సాయం చేయండి. వారి యొక్క పరిచర్య ద్వారా అనే ఆత్మీయ మీకు ఆసక్తికి రావడానికి సాయం చేయండి. వారి కుటుంబ అవసరతల అక్రతను బట్టి మీ పాదాలు పట్టుకుంటుండగా సాయం చేయండి. ప్రేంగుల తండ్రి ఎంతమంది అయితే దేవా నమ్మకమైన తండ్రి అయ్యా మీ యొక్క నామం నిమిత్తం దూషించబడుతూ, హింసింపబడుతూ, కొట్టబడుతూ అయ్యా సమస్తమును కోల్పోయి బంధకాల్లో చెరలో ఉన్నారు అయ్యా. వారందరిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. కృపను అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి, ఆదరించండి, సహాయం చేయండి. విడిచిపెట్టిన కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారికి అవసరత అక్రతలను బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ సహాయాన్ని కోరుతుండగా సాయం చేయండి. నమ్మకమైన దేవా ప్రేంగుల తండ్రి వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేకులు మీ వైపు తిరగటానికి సాయం చేయండి తండ్రి. వివిధ మాధ్యమాల ద్వారా వెతుబడుతున్న వాక్యం బహుగా ఫలించడానికి వింటున్నటువంటి చెవి, హృదయాన్ని అయ్యా మీరు తాకమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే అనాథులు, దిక్కులేని వారు, వెదురాండ్రు అయ్యా, నమ్మకం నిలవ స్థలం లేని వాళ్ళు అయ్యా, వికలాంగులు, నిరాశ, నెట్టూర్పుల ద్వారా వెళ్తున్నారు. జీవితంలో తండ్రి ఆత్మహత్యలకి ప్రేరేపించబడుతున్నారు అయ్యా. వారందరిని మీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటుండగా అయ్యా ఒక తల్లి వారిని ఆదరిస్తానన్నారు కదా తండ్రి. అయ్యా కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క ఆత్మని మీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుంటుండగా సాయం చేయండి దేవా. అయ్యా ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తులై ఉన్నారు నమ్మకమైన తండ్రి, వివిధ రకాలైనటువంటి వ్యాధులు అయ్యా, రోగాలతోటి అయ్యా మంచాలు పెట్టున్నారు, మరణ శైలి మీద ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వారందరినీ మీ పాసనది ఎత్తి పట్టుకుంటున్నారు. మీరు సంధించండి దేవా, స్వస్థపరచండి తండ్రి. మీరు పొందిన గాయముల ద్వారా మేము స్వస్థపడుతున్నాం కదా తండ్రి. అయ్యా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కాంతారావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా, సాయం చేయండి, కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే బంధకాల్లో చెరలో అయ్యా, శత్రువు యొక్క బంధకాల్లో అయ్యా, శత్రువు యొక్క అయ్యా నమ్మకమైన తండ్రి దాని యొక్క పొట్టులో ఉన్నారు, దాని యొక్క బంధకాల్లో ఉన్నారు అయ్యా, విడిపించండి తండ్రి. మీరు విడుదల చేసే దేవుడు కదా తండ్రి, విడుదల కర్తవు కదా దేవా. అయ్యా సాయం చేయండి. వారి జీవితాల్లో మీ కార్యం జరుగుతుంది సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అనేక మంది యువజనులను అయ్యా శత్రువు చెరకొని రకరకాలైనటువంటి వ్యామోహాలతోటి వారిని నాక్షను వైపును నరకం వైపు నడుపుతుండగా అయ్యా వారి జీవితాల్లో మీ చిత్తం నెరవేర్చబడాలి దేవా. శత్రు సాతాన్ యొక్క ఉద్దేశాలని, దాని యొక్క చిత్తాన్ని లయపరచమని ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ యొక్క అధికారం కిందకి, మీ శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెస్తుండగా అయ్యా మీ పరలోక సంబంధమైనటువంటి
చిత్తం నెరవేర్చబడలాగా సహాయం చేయండి తండ్రి. నమ్మకమైన దేవా, ప్రేంగుల తండ్రి, ఇటు భూముల్లోనూ ఇటు వాతావరణం తండ్రి అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఏ రోజు ఆ యొక్క పరిస్థితులు తెలియదు తండ్రి. ఎంత భయంకరమైనటువంటి దేవ పరిస్థితుల్లో మేము ఉండగా అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డల యొక్క భద్రత నిమిత్తం అయ్యా యెరూషలేముకు సమాధానం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. ప్రేంగులగిన రాజా, మహిళగిన తండ్రి, ఈ సమయంలో మీకు ముట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా జేవియర్ గారి కుటుంబాన్ని నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి పరిచర్యలో అయ్యా వారిని బలపరచండి. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క అయ్యా సమస్తంలో తండ్రి మీకు పాదాలు పట్టుకుంటున్నాం దేవా. కృపను అనుగ్రహించమని యాలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నమ్మకమైన దేవా, మా యొక్క అయ్యా గ్రూప్ లో ఎంతమందికి అయితే అయ్యా ప్రార్థన అవసరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మీ పాసాలు పెట్టుకుంటున్నాం. విజయాల నమ్మకమైన తండ్రి మౌనిక యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. చక్రవర్తిని అయ్యా బలపరచండి తండ్రి. తనకున్న బలహీనతను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేంగులగిన రాజా, మమ్మల్ని అందరినీ సరిచేయండి, సిద్ధపరచండి. మీ మహిమ కొరకు వాడుకోండి దేవా. నమ్మకమైన తండ్రి, మీరు మాతోటి రండి దేవా. పరిచర్యలంతటినీ మీ చేతుల్లో పెడుతుండగా అయ్యా మీ చేతుల్లో ఏది నష్టపోద్ది తండ్రి, పాడైపోద్ది దేవా. నమ్మకమైన దేవా, మీ పాదాలు కొట్టుకుంటుండగా కృపను అనుగ్రహించమని ఆ ప్రాంతం మీద మీ యొక్క పరిస్థితి నామాన్ని ఉచ్చరిస్తుండగా కృపను అనుగ్రహించమని అయ్యా మమ్మల్ని మీ ప్రార్థనకి తెచ్చుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి ఎంతో వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయమైనా మీ పాదాల చెంత చేరునైనా మీ సన్నిధిలో ప్రభా సమయం గడిపే భాగ్యాన్ని కృప మాకు అనుగ్రహించినారు. ఓ ప్రభా పాటగార ప్రభా మీరు మహింపొందినైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారనైనా నీకెంతో వందనాలు ప్రభా. అబ్రహాంనైనా ఏ రీతిగా మీ సన్నిధిలో నిందారైతులు ఉన్నారు అదే రీతిగా మేము కూడా ఉండేలాగానే మీ కృప దయచేయండి. అబ్రహాం లాంటి విశ్వాసం మాకు మేము కలిగి ఉండేలాగానే సహాయపడండి. అయినా గొప్ప దేవ తెచ్చిన లేఖను భాగం బట్టి నీకు ఎంతో వందలైనా మా జీవితాలలో ఎప్పుడు మీ సన్నిధిలో మేము ఉండేలాగన ప్రభావ ప్రతి సమయంలో మీతో సహవాసం కలిగి మీకు స్నేహితుల్లాగా మీకు బిడ్డలుగా మేము ఉండేలాగా మీ కృప దయచేయండి. అయినా అలాంటి ఆత్మీయమైన ఆ ప్రభావ అనుభవంలో ప్రభావ మేము ముందు కొనసాగలాగా మీ కృప దయచేయమని ప్రార్థిష్టం, సహాయపడమని ప్రార్థిష్టమైన అబ్రహాం నా స్నేహితుడు అన్నారు ప్రభా. కాబట్టి మేము కూడా ప్రభావ ఆ రీతిగా మీతో సహవాసం మేము కలిగి ఉండాలా. ప్రార్థన జీవితంలో ప్రతి దశలో నైనా ప్రతి సమస్త విషయంలో ప్రభావ నైనా మీతో మేము సాహసం కలిగి ఉండాలా, మీతో మేము నడవాలా ప్రభావ, మీతో సంభాషించాలా. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఏంటంటే అలాంటి ఆత్మీయమైన అనుభవం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి యేసు ప్రభా నీకు ఎంతో బంధాలనైనా నా దేవన ప్రభా ఈ నెల ప్రభా 28వ తారీఖు ప్రభా నైనా అన్నవరం అనే ప్రాంతానికి మేము బయలుదేరుతుండగా ప్రభా నైనా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. నా దేవ నా ప్రభా 3 దినాల పరిచర్య అంతట్లో మీరు సహాయపడండి. నా దేవ నా తండ్రి సండే స్కూల్ ప్రభా ట్రైనింగ్ ప్రోగ్రాంలో యవనస్తుల కూడికలో ఆ రీతిగా పాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఓ ప్రభా నైనా 3 పరిచర్లో మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం. పాస్టర్స్ ప్రభా నా తండ్రి ఆ ప్రాంతంలో ఏ స్థితిలో ఉన్నారో ఎట్లున్నారో మాకు తెలియదు ప్రభా. నైనా మీరు మాకు బయలుపరచమని ప్రార్థిష్టం. ఏ రీతిగా మేము సిద్ధపడి మేము ముందుకెళ్లాలా సహాయపడండి. పరిశుధాత్మ దేవ మీ సహాయం మాకు అనుగ్రహించండి. ప్రతి ఆత్మను మేము వివేచించాలా. నైనా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ప్రభావ, ఏ రీతిగా వాళ్ళు మేము బలపరచాలో ప్రభావ మీకు నడిపింపు మాకు దయచేనైనా. మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేనైనా మీకు తలంపులకు మేము చోటిస్తున్నాం. మా ప్రవర్తన అంతట్లో నైనా మీకు అధికారానికి మేము లోబడి మేము ముందుకు పోలాగిన సహాయపడండి. అయినా మీకు ఆత్మ ద్వారా నడిపించే ప్రతి దశలో మీ హస్తం మాకు తోడుచమని ప్రార్థిస్తాం. మీరు మాకు సహకారులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభావ జరగబడుతున్న ప్రతి టాపిక్స్ లో ప్రభావ ప్రతి దశలోనైనా ప్రభావ మీరు మా అందరితో మాట్లాడండి ప్రభావ. మీ వాక్ శక్తి మాకు అనుగ్రహించండి ప్రభావ. గొప్ప దేవ ప్రతి ఒక్కరు మీ వాక్యాన్ని స్వీకరించాలా, వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలాగా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. అయినా వచ్చిన ప్రభావ ప్రతి యవనస్తులు ప్రభావ ఎవరు కూడా ప్రభావ ఖాళీకి పోవడానికి వీలేదు ప్రభావ. ప్రతి ఒక్క
ఒక్కరు ప్రభావ మిమ్మల్ని పొందుకోవాలా ప్రభావ నైనా మిమ్మల్ని సొంత రక్షకుడు స్వీకరించాలా. ప్రతి హృదయం ప్రభావ నా తండ్రి నైనా మార్పు చెందాలా. నైనా పశ్చాత్తాపం మారు మనసు మీరు దయచేయనైనా. పరిశుధాత్మ దేవ మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క రక్షణ బంధువులైనా మీ కృప దయచేయనా. విశేషమైన కార్యాలు మీరు అక్కడ జరిగించండి ప్రభావ. వాక్య పరిచర్యలో ప్రతి దశలో ప్రార్థనలో అక్కడ జరిగే ఆ ఆరాధనలో ప్రభావ ప్రతి విషయంలోనైనా మీ సహాయపడండి. ప్రతి ఒక్కరు ప్రభావ విడుదల పొందాలా, చీకటి బంధకాల నుంచి విడుదల పొందాలా, ప్రతి ఒక్కరు హృదయాలు మార్పు చెందేలాగా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. అంటే వాక్య పరిచర్యలో మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావ. మా దేవానికి ఎంతో వందాలేసయ్యా. మమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో అక్కడ నతానీల్ బ్రదర్ గురించి వాళ్ళ కుటుంబీకుల గురించి మేము ప్రార్థిస్తున్నామైనా ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి. మీ దూతల కాబలను గురించండి. ప్రతి చీకటి శక్తులు మీరు గద్దించండి ప్రభావ. నైనా ఇస్తే వాళ్ళ పరిచయం కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే ప్రభావ పిలువబడిన వారు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభావ పిలుపుగా అందుకున్నారో వాళ్ళందరూ ప్రభావ ఎవరు కూడా ప్రభావ ఆబ్సెంట్ కాకుండా ప్రతి ఒక్కరు ప్రభావ మీ సన్నిధికి సమయానికి చేరలాగా మీ కృప దయచేయండి ప్రభావ. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులందరూ దురాత్మని యేసుక్రీస్తుగా గద్దిస్తున్నాం. ఎవరు కూడా ముట్టడానికి వీలేదు ప్రభా. ప్రతి ఒక్కరినైనా మీ సన్నిధికి రావాలా ప్రభా. నైనా ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరు రావాలా ప్రభా. ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో సమయం గడపాలా నా దేవ. సమయం వరకు వాళ్ళు వేచి ఉండాలా ప్రభా. వాళ్ళకు ఓపిక స్థానం దయచేయండి ప్రభా. ఓ దేవా యేసయ్యానికి ఎంతో వందనాలు. మీరే కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు ప్రభా వాక్యం వినే వెళ్ళాలా ప్రభా. వాళ్ళు స్వీకరించి ముందుకు వెళ్ళాలో సంఘాలను బలపరుచుకోలాగానే సహాయపడండి. ఆ రీతిగా ప్రభా నైనా నా తండ్రి ఆరాధనలో నైట్ మీటింగ్ లో ఏమైనా ఉంటే ప్రభా అక్కడ కూడా ప్రభా మీరు మాకు సహాయపడండి. అయినా మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ట్రైన్లో ప్రయాణం అంతట్లో మీరు సహాయపడండి. నైనా మేము పో మార్గం అంతట్లో మీరు సరళం చేయండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయనైనా. దుష్టాత్మ మీరు బంధించమని ప్రార్థిస్తాం. నైనా ట్రైన్ లో కొంతమందికైనా స్వార్థ ప్రకటించాలా. నైనా ఈ రీతిగా ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి. రాకపోకలు మాకు తోడుండమని ప్రార్థిస్తామైనా. ప్రతి విషయంలోనైనా మీ కృప మాకు దయచేయండి గొప్ప దేవ. ఆ రీతిగా ప్రభావ మా స్టీమ్ సభ్యులందరి గురించి మేము ప్రార్థిస్తాం. మరి విశేషంగా ప్రభావ చక్రవర్తి గారి గురించి మేము ప్రార్థిస్తామైనా. బ్రదర్ ప్రభావ నా తండ్రి జలుబుతో ప్రభావ ఇన్ఫెక్షన్ ఎంతో బాధపడుతున్నాడు ప్రభావ. ఆ బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా. తల నుంచి అరికాలకు ప్రభావ మీరు ముట్టండి, మీరు తాకండి, మీ రక్తాన్ని ప్రోక్షింపజి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసుక్రీస్తునామములో గద్దిస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. హల్లెలూయా ప్రభా. తల నుంచి అరికాలకు ప్రతి అవయానికి ప్రభా సమాధానం ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ప్రభా. ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి జలుబు, ప్రతి బ్యాక్టీరియా యేసుక్రీస్తు కాలిపోను గాక. హల్లెలూయా. సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. స్వస్థపరచండి, లేవనెత్తి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆఫీసులో తోడుండమని ప్రార్థిస్తున్నాం. లివిస్ విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సిస్టర్ చుట్టూ కూడా మీకు కంచి పెట్టండి, మీ దూతల కాదనందించండి. మంచి ఆరోగ్యం దయచేసి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా ప్రభా నా తండ్రి కాంతారావు గారి గురించి మేము ప్రార్థిష్టమైనా. నా దేవ మీ కృపలో బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. కలువరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభా. అయినా బిడ్డ మీరు సంపూర్ణ స్వస్థపరచండి అయినా. ఆ కాళ్ళు ప్రభావ మీరు తాకండి, మీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి ప్రభా. ఆ గాయం త్వరగా మానిపోవాలా ప్రభా. మీరే స్వస్థపరచమని ప్రార్థిష్టమైనా గొప్ప దేవానికి ఎంతో వందనాలు. తన పరిచయం మీరు దీవించండి. ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. లేవనెత్తి తిరిగి మీ పరిచయం నడిపించమని ప్రార్థిష్టం. మీ ఆదరణ సమాధానం దయచేయండి ప్రభావ. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం. ఓ దేవా యేసయ్యా నీకు ఎంతో వందనాలైనా. ఆ రీతిగా ప్రభా జేవేర్ గారు వాళ్ళ కుటుంబీకుల గురించి మేము ప్రార్థిస్తాం. వాళ్ళు చేసిన పరిచయం బట్టి నీకు ఎంతో వందనాలైనా. ఆ ప్రాంతానికి మీరు నడిపించినారు. అక్కడ విశేషమైన అద్భుతాలు జరగాల. వారి పరిచర్యలో అనేకులు ప్రభావ రక్షణ మరణకు రావాల ప్రభావ. అలాంటి గొప్ప కార్యాలు మీరు అక్కడ జరిగించండి. ప్రతి ఒక్కరు ఆ ప్రాంతం అంతా కదిలించబడాలా, భూ తలకిందులు కావాలా. ప్రతి దుష్ట శక్తులు మనసులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా ప్రభావ. అలాంటి బలమైన పరిచర్య అనేకులు రక్షణ వచ్చేలాగిన ఆ బిడ్డలు మీరు అభిషేకించి వాడుకొని ఆర్థికంగా మెరుగుపరచండి. ప్రతి కష్టం నష్టం చూడాలని గురించండి. సిస్టమ్ మీరు బలపరచండి. ఆ ప్రాంతంలో ఓ ప్రభునైనా మీ సేవ నిమిత్తమై ఇంకా బలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తాం. కుటుంబీకుల చుట్టూ కూడా మీ కంచి పెట్టి మీ దూతల కాదులు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ నైనా మా టీం సభ్యులందరి గురించి మేము ప్రార్థిస్తాం. వ్యక్తిగతంగానైనా శాంసన్ బట్టి నీకు వందనాలైనా, భాస్కర్ సార్ని బట్టి నీకు వందనాలు. ఆ రీతిగా చంద్రశేఖర్ సార్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. ఆ రీతిగా ప్రభావ చక్రవర్తి గారిని బట్టి నీకు వందనాలు, నారాజ్ గారిని బట్టి నీకు వందనాలు, విజయ్ గారిని బట్టి నీకు వందనాలు, సంపత్ సార్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. నాయన విజయ్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభావ. మీ కృప కృప మాకు అందరికీ అనుగ్రహించండి. మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి, మీ దూతల కాదు అలంకరించండి ప్రభావ. ఏ దుష్ట శక్తులు కూడా ప్రభావ కుటుంబంలో పనిచేయడానికి వీలేదు ప్రభావ. ప్రతి విధంగా అనారోగ్యాలు ఇస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తులను గద్దిస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళిపోమని నీకు ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి అనారోగ్యం ఓ ప్రభావ సంపూర్ణ హీలింగ్ దయచేయండి, స్వస్థపరచండి. మీ ప్రొటెక్షన్ మీ అగ్నితో మా కుటుంబాలను సీల్ చేయమని ప్రార్థిష్టమైన
ఓ దేవా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నైనా మేము పరిచయం ఉంటుండగా ప్రభావ మీరే కాచి కాపాడి మీ మహిమార్థమే కుటుంబాన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. పరిచర్యలో ప్రభావ సహాయపడండి. ఆ రీతిగా ప్రభావ లీవ్స్ విషయంలో కూడా ప్రభావ టైంకి సమయానికి ప్రభావ అన్ని అందుబాటులో వచ్చేలాగానే మీ కృప తెచ్చి మీ బిడ్డలందరినీ ప్రభావ నైనా ఆ టయానికి ప్రభావ మీరే సమకూర్చమని ప్రార్థిస్తాం. సహాయపడమని ప్రార్థిస్తాం. మీకు సమస్తం సాధ్యంనైనా మేము నమ్ముతున్నాం ప్రభావ. తండ్రి నమ్మువారికి సమస్తం సాధ్యమన్నారు కాబట్టి ప్రభావ మేము సమస్తం సాధ్యమే. ఎందుకంటే మీ మీద మేము విశ్వాసం ఉంచినాం కాబట్టి ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి, అధికం చేయండి. విశ్వాసం పరిపూర్ణత చెందాలా ప్రభావ. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మీలో ఉన్న విశ్వాసం మేము కలిగి మేము ముందుకెళ్ళాలా. ప్రతి దశలో దీని నుంచి అనుమానించకుండా ప్రభావ, అధైర్యపడకుండా భయపడకుండా ధైర్యంగా మేము ముందుకు పోలాగినా మీ కృప దయచింది. అలాంటి ఆత్మను మాకు దయచింది దేవా. యేసయ్య మీ యొక్క మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావ మా టీమ్స్ వీళ్ళందరూ మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావ అయినా మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశం ఒక పాపములు క్షమించండి ప్రభావ. మా దేశ ప్రజలకు పాపం క్షమించండి ప్రభావ. అందరి పాపములు క్షమించినైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా దేశంలో అందరూ రక్షణ పొందాలా. అయినా లోకం ఎంత భయంకరంగా ఉంది ప్రభావ, మీరు అక్కడ సూచనలు కాబట్టి అన్ని నెరవేరుతున్నాయి ప్రతి ప్రవచనం. కాబట్టి నైనా ఇప్పుడు మేము ఏం చేయాలా ఇక మీదట అనేది ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు. అనేక పర్యాల నుంచి నైనా మేము మార్గం సిద్ధపరచాలా, అనేకులు మీ సందులో నడిపించాలా ప్రభావ. మా శక్తికి మించిన ప్రయాణం మా కొరకు సిద్ధపడి ఉంది కాబట్టి అది మేము ప్రయాసంతో మేము ముందుకెళ్ళాలా, ప్రణాళికలు మేము సిద్ధం చేసుకోవాలి, ముందుకెళ్ళాలా ప్రభావ. నైనా ఇస్తే అనేకులకు రక్షణ సందేశం ప్రకటించాలా, సైతాను బంధకాల నుంచి వాటి కట్ల నుంచి ప్రభావ మనుషులకు విడుదల కల్పించాలా, నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా, యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచాలా అన్నాడు అపోస్తులు ప్రభావ. యేసుక్రీస్తు నామాన్ని ప్రసిద్ధి చేసినారు. తల్లకిందులైపోయిన మనుషులనైనా ఆ నామంలోనే యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని, ఈ ఆకాశం కింద భూమి కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామంలోనే రక్షణని వాళ్ళు ఎలుగెత్తి ప్రభావ నీ నామాన్ని ప్రకటించినారు ప్రభావ. సమస్త అన్నజనుల ప్రవాహం వల్లే ప్రభావ మీ సన్నిధికి వచ్చినారు. ఈ యుగాంతమందు మేము కూడా అలాంటి పరిచర్యలు మేము అందరం ముందుకు పోవాలా ప్రభావ. అంటే బలమైన సాధనంగా మమ్మల్ని అందరినీ వాడుకోండి, మమ్మల్ని అందరూ మీ అగ్నితో మీరు అభిషేకించండి ప్రభావ. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. నైనా అన్నాడు అపోస్తులంటే నడిపించిన పరిశుధాత్మ దేవ, ఈ రోజు ఈ చివరి దినాల్లో మమ్మల్ని కూడా ఆ రీతిగా నడిపించిన మహాసేవ అందరి సేవలో కూడా అలాంటి అద్భుతాలు జరగాల, స్వస్థతలు జరగాల, చనిపోయిన వారు తిరిగి లేవాలి, కుంటి వాళ్ళు ఎవరు గుడ్డి వాళ్ళు స్వస్థత పొందాలా. ప్రతి ఒక్కరు ప్రభావ మీ మహిమార్థమే స్వస్థత పొంది నీ నామాన్ని ఘనపరచాలా ప్రభావ. అలాంటి గంభీరమైన కార్యాలు మా అందరి జీవితంలో సేవలో మీరు జరిగించండి. మరి విశేషంగా ఈ పరిచర్యలో, అవుట్ రీచ్ పరిచర్యలో, ప్రతి పరిచర్యలో, కేవీపీఎం పరిచర్యలు అన్నింటిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నా దేవ నీకు ఎంతో వందాలు ఇస్తాయి, మీరు అక్కడ తొలగింది నైనా మేము అనేకులు మీరు సిద్ధపరచాలా. కొంతమందిన శిష్యులు తయారు చేయాలి, అట్లీస్ట్ కనీసం 12 మందిన శిష్యులు తయారు చేయాలా ప్రభావ మా పరిచర్యలు అందరిలో. ఆ రీతిగా మేము ముందుకు పోలాగినా మీ కృప దయచేయమని ప్రార్థిష్టం. నా దేవ నా ప్రభావ మీ సంధిలో మీ పాదాల దగ్గర కూర్చొని మేము నేర్చుకోవాలా ప్రభావ. అప్పుడే మీ కాడి మొయ్యాలా ప్రభావ. మాకు నేర్పించండి ప్రభావ. ప్రతిదినం మీ పాదాల దగ్గర చేరి ప్రభావ మీతో సమయం గడపాలా, మీతో సంభాషించాలా ప్రభావ. మీరు చెప్పిన మాట అన్నిటిని తీసుకు అక్కడ అమలు పరచాలా ప్రభావ. అట్లనే ప్రభావ మీరు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ గెస్తమైన అనుభవంలో ప్రభావ రాత్రంతా ప్రార్థించినారు. నా తండ్రి మీకు ఏం బోధించినారు అది ఆ తెల్లవారుజామున ప్రభావ మీరు స్థిరపరిచి పరలోక రాజ్యం నుంచి బోధించినారు. అది ఒక విధానం మాకు చూపించినారు. కాబట్టి ఇప్పుడు మీరు మాకు దేవుడిగా ఉన్నారు, ఇప్పుడు మేము కుమారులుగా ఉన్నాం ప్రభావ. తండ్రి అని మేము సంబోధిస్తున్నాం ప్రభావ. తండ్రి మాకు అలాంటి యోగ్యత, అలాంటి భాగ్యము మాకును మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. అలాంటి ప్రార్థన జీవితం మీతో సహవాసంగా మేము ముందు పోవాలని సహాయపడండి. దినములు చెడ్డవి ప్రభావ, సమయం మేము పోనీగా సద్వినియోగం చేసుకోవాలా ప్రభావ. నైనా తండ్రి ప్రతి దశలోనైనా మేము మెలుకు కలిగి జీవించాలా ప్రభావ. నా తండ్రి ఈ యొక్క పోరాటంలో ప్రభావ మేము విజయం పొందాలా. అయినా ఒకనొక దినం మీ పక్కన మేము కూర్చోవాలా సింహాసనం పక్కన ప్రభావ. అలాంటి జయ జీవితం కలిగి మేము ముందుకు పోవాలా, విశ్వాసంతో మేము పోరాడాలా, మా పరుగును కడముట్టించాలా, విశ్వాసాన్ని కాపాడుకొని ఒక దినం మీ సన్నిధికి వచ్చి ఓ ప్రభావ అనేకులను ప్రభావ మీ సన్నిధి తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలా ప్రభావ. ప్రతి మనుషుని సంపూర్ణంగా మెదుట మీద నిలబెట్టాలా ప్రభావ. అలాంటి ప్రయాసంతో విన్న పరిచర్లు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకోమని రాత్రి కాల సమయంలో మా ప్రభావ మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏ మొలేసి నేను స్తుతించి గణపరచాలని మీ కృప దయచండి. మా ఆత్మలను, మా ప్రాణములను, మా శరీరంలోనైనా మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్య మీ పరిశుద్ధ నామానికి వందనాలు. గడిచిన దినం నుంచి నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లోంచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. మరి నాయన నీ ధ్యాసం ద్వారా విత్తబడిన వాక్యం మా హృదయంలోనే ప్రతిఫలించడానికి కృపంగా ఇచ్చేయండి, బలపరచండి ప్రభా.
ముందున్న పరిచర్యలో ప్రభా కృపణ అనుగ్రహిస్తురమ్మని వేడుకొని చుట్టున్నాం తండ్రి. గత దినాలలో మీరు చూపిన కృపకై మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి. మరి నీ వంటి వారు ఎవరునూ లేరు ప్రభా. మాకు చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. అనేకమైనటువంటి నాయన మా మధ్యలో అనేకమైన గొప్ప కార్యాలు చేసిన దేవుడు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా, వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి నాయన 28వ తారీఖు బయలుదేరి వెళ్తుండగా మరి అన్నవరం ప్రాంతాన్ని ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇందు నిమిత్తము నీ ప్రణాళిక అక్కడ ఉందో మాకు తెలియదు, కానీ ప్రభా నీ కృప చూపించి ప్రభా మా అయ్యా నీ ప్రణాళిక అంతయు, నీ చిత్తం అంతయు అక్కడ నెరవేరుస్తూ రమ్మని వేడుకొని చుట్టున్నాం అయ్యా. ముఖ్యంగా తండ్రి సేవకుల సదస్సును, యూత్ మీటింగ్ ని, మరి ఆ సండే స్కూల్ పరిచర్యని, మూడింటిలో కూడా తండ్రి నీ కృప, నీ సన్నిధి అయ్యా, నీ యొక్క ప్రణాళిక మరి 100% మరి నెరవేరుస్తారమ్మని వేడుకొని చుట్టున్నాం. సాయం చేయండి ప్రభా. ఎందు నిమిత్తం, ఎవరి నిమిత్తము మరి అక్కడ కార్యాలు జరగబోతున్నాయో మా పట్ల నీ ఉద్దేశములు సంపూర్ణంగా జరిగినట్లుగా కృపను అనుగ్రహించండి. వెలిచిన మా అందరిలో కూడా తండ్రి ప్రభా నీ సన్నిధి నుంచి ఏకమనస్సు, ఏకాత్మతో మేము ముందుకు వెళ్ళడానికి కృపను దయచేయండి ప్రభా. ఆయన వందనాలు, స్తోత్రాలు. వెలిచిన టీం అందరికీ తండ్రి మంచి ఆరోగ్యము అయా, మంచి తలాంతుతో నింపుదలను దయచేస్తూ రమ్మని వేడుకొని చుట్టున్నాం. సాయం చేయండి ప్రభా. అంతేకాదు ప్రభా అక్కడ ఉన్న కాపర్లను మరి నాయన ప్రత్యేకపరచండి ప్రభా, దీవించండి, సహాయం చేస్తారండి ప్రభా. నీ వాక్కుతో వారిని బలపరుస్తూ మరి నాయన అయ్యా నీ కాడిని ఇంకాను మోయడానికి కృపను దయచేస్తారమ్మని వేడుకొని చుట్టున్నాం. సాయం చేయండి. అల్పులం, అయోగ్యులం తండ్రి, అయినా మా పట్ల నీకున్న ప్రణాళిక కృపకై మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా రాజా, మా రక్షక, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయమున మరి విడిచి వెళ్తున్నాం మా కుటుంబాలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాలకు తోడుగా నీడుగా మీరు ఉండండి, సాయం చేయండి. ఆరోగ్యమును మరి నాయన అయా సమృద్ధిని దయచేస్తారమ్మని వేడుకొని చెప్తున్నాం. ఆత్మీయ ఎదుగుదలను కూడా దయచేయండి ప్రభా. మరి నాయన టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి భాస్కర్ అన్నని, శామ్ అన్నని, చంద్రశేఖర్ సార్ని, చక్రవర్తి బ్రదర్ని, నాగరాజ్ బ్రదర్ని, రవి బ్రదర్ని, సంపత్ సార్ని అయా నన్ను మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం ప్రభా. అయా మీరే కృప చూపించి నడిపించమని, మాకున్న జ్ఞానము, తలాంతు మరి మాకున్నటువంటి కెపాసిటీ కాదు ప్రభా, నీ యొక్క మరి చేతులకు అప్పచెప్పుకుంటుండగా ప్రభా గొప్ప కార్యాలను చేయమని అయా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ భగ తండ్రి, నీకే కృతజ్ఞతలనైనా ఇంతవరకు మీరు మాకు సారిలో నడిపించినారు తండ్రి, మాతో మాట్లాడినారు, బలపరుచున్నారు ప్రభా. ఉదయం పూట ఏ రీతిగా ప్రభా మీ సన్నిధిలో మేము కనిపెట్టుకోవాలని అనేకమైన సార్లు మీరు మాకు జ్ఞాపకం చేస్తుంది ప్రభా. ఎక్కువగా కొనికి నిద్రించడం వల్ల దరిద్రత వస్తున్నది వాక్యం సెలవిస్తుంది అయినా. కాబట్టి ప్రభా మా ప్రార్థన జీవితంలో మాకు మార్పులు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నైనా. ఆసక్తితో తండ్రి మీ సన్నిధిలో సమయం గడపలాగిన పెందలు అక్కడ లేచి మిమ్మల్ని స్థితించి కనపరచలాగిన మాకు అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం, నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి అయితే తన్మల్ మిషన్ ట్రిప్ గురించి మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి, దూతల కాపులాలు అనుగ్రహించండి. ఓ ప్రభు తన్మల్ నతనీల్ గారి గురించి ప్రార్థిస్తుండగా పాస్టర్ చుట్టూ, వారి కుటుంబీకుల చుట్టూ కంచె వేయండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి దుష్ట శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తునామమున. ప్రభు మీ మహిమార్థంగా వాళ్ళందరినీ తన్మల్ని భద్రపరచండి, నడిపించండి. ప్రతి తన్మల్లి ఆ యొక్క ఆర్గనైజింగ్ విషయాలలో సహాయపడండి, జ్ఞానం అనుగ్రహించండి. ఓ ప్రభా ఎటువంటి విషయాలు నిర్లక్ష్యత ఉండకుండా ప్రభా చురుకుగా ఉండేలా అందున గొప్ప భాగ్యం అన్నది కాబట్టి ఆ వాక్యాన్ని వారి జీవితాలు నెరవేర్చండి తండ్రి. మార్గం సరళం చేయండి తనమల్లి. బ్రదర్స్ అందరి చుట్టూ కంచె వేయండి, వారి ఫ్యామిలీస్ ని తనమల్లి కాపాడండి. దేవదూతలని తనమల్లి ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నైనా బ్రదర్స్ తనమల్లి ప్రతి విషయంలో తనమల్లి సిద్ధపడి మీ కొరకు ఓ ప్రభా తర్బీదు పొంది నిలబడలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ భూమి బయలుదేరుతున్నాం ప్రభా, యుద్ధ శూరులుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభా మీకు మాదిరిగా మీ తన్మలి మీ యొక్క చిత్తానుసారంగా మేము ముందు పోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మంచి చిత్రాన్ని గెలిచండి, మీకు నిలేసి మీరు స్థితించాలన్నా సహాయపడమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సార్ బెనెడిక్షన్ ఇవ్వండి సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.
ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ శామ్, ప్రైజ్ లార్డ్ రవి, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ విజయ్. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే.